యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిల్వ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి టమాటాలు ఫస్ట్ కడిగి ఈ డబ్బాలో పోసుకుందాం. తర్వాత ఇట్లా తుడవాలి, పచ్చి లేకుండా తుడిచి ఇట్లా టవల్లో కొంచెం సేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత కట్ చేయాలి. టమాటాలు ఎట్లా చూపిస్తుందో కట్ చేస్తా. మా అక్క కట్ చేస్తుంది చూడండి. ఇట్లా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసి, ఇంకా ఎన్ని ఉన్నాయి కట్ చేసేటి టమాటాలు, తర్వాత ఉప్పు గిట్లా కలిపిన తర్వాత చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎట్లా ఆడుతుందో చూడు. మా చిన్న పొట్టి ఏమో తీసుకొస్తుంది. అందులో ఏకే తల్లి, అందులో ఏకు. అక్క హాయ్ చెప్పు. హాయ్. ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇంకా చెప్పు. పెద్ద పెద్ద టమాటాలు ఇవి పుల్లగా మన చేనులోనే పండినాయి ఫ్రెండ్స్. ఇవి చేనులో నుండి తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. పొద్దున్నే పోయి తీసుకొచ్చినాం మా చేను. తీసుకొచ్చిన తర్వాత పచ్చడి చేద్దామని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. తీసుకొచ్చిన తర్వాత కడిగి ఆరబెట్టినాం ఫ్రెండ్స్. ఆరబెట్టిన తర్వాత కట్ చేసి ఇలా కట్ చేసి ఇందులో ఇంత సాల్ట్ కలిపి ఆరబెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా ఆరాలి. ఆరిన తర్వాత పొడిలాగా చేసుకోవాలి టమాటాలు. అంటాంది చూడండి. ఇందులో పులుసు లాగా వస్తుంది ఫ్రెండ్స్. అందులో ఒక 2-3 రోజులు అందులోనే ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ వక్కలు ఎండిన తర్వాత ఎట్లా తింటుందో చూడండి. తింటుంది మా అక్క. చూడండి ఎంత ఫాస్ట్గా అక్కడ చేస్తున్నారో. అక్క మాట్లాడు. అందరూ మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా కట్ చేయాలి. ఇవన్నీ ఇట్లా పొడుగ్గా, ఇలా గుండ్రగా కాకుండా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇందులో సాల్ట్ మనకు తోసినంత ఇంత అని ఇప్పుడు ఏం లేదు, తర్వాత నేను వేసుకోవచ్చు. కానీ ఇంత వేసుకుంటే అది వేసిన తర్వాత ఇందులో పసుపు 1 స్పూన్, కొంచెం వేయక్క. వేసుకోవాలి ఫ్రెండ్స్. 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇందులో ఇట్లా కలపాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేటట్టుగా ఇట్లా కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒక రోజు ఇట్లా వదిలిపెట్టాలి. ఇట్లా వదిలిపెట్టినాక తర్వాత నెక్స్ట్ రేపు చెప్తాం ఫ్రెండ్స్. బాయ్. పసుపు ఎక్కువ